ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి కొంచెం టైం కావాలంటున్నా. భయపడకండి, నేను తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ అండి. యూ కెన్ టేక్ మై నంబర్. మీరు అడగకపోయినా ఆడు తీసుకుంటాడు. మీరే డయల్ చేయండి. రే ఏంట్రా ఇన్ని స్నాక్స్? అది నైట్ అంతా కొంచెం వర్క్ ఉందమ్మా, అందుకే. రే 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 ఆ గ్రీన్లెస్ ప్యాకెట్ ఒకటి ఇవ్వరా? చూసావా, ఇదిగో. థ్యాంక్ యూ. మా ఇదేంటమ్మా, ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? దిష్టి పూసానరా, మన ఇంట్లో దిష్టి ఎక్కువగా ఉంది కదా అని. నువ్వు నార్మల్గా మాడితేనే అర్థమై సావదు. మా ఇదేంటమ్మా, ఇందులో ఏకలని పీకినట్టున్నారు. ఎందుకురా టెన్షన్ పడతావు? నీ బీరువా క్లీన్ చేసేటప్పుడు దిష్టి బొమ్మను చూసానురా, దిష్టి ఎక్కువగా ఉందని గోడకు తగిలించి పెట్టాను. ఇప్పుడు ఏమైందిరా? ఈకలు ఏమైనా పీకావా? ఇయర్ బడ్స్ కంటే ఏకతో తిప్పుకుంటే ఎంత సమయం ఉందో. మావా ఈకలు ఎందుకు పీకా మావా? ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నారు? దీనికి ఎలా అంటే లోపలికి వెళ్ళి చూడు. లోపల వేధిస్తున్నావే నన్ను నువ్వెందుకు ఈక పీకావు? అవును, మీ అమ్మని మావయ్యని పీకితే బాగోదు కదా, అందుకే నేనే ఒకటి పీకి కాలిన గాయానికి మందు రాసుకుంటున్నాను. మా నువ్వు ఇది పీకలేదుగా? నేను అది పీకలేదురా. అబ్బా, దేవుడు మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడు. ఏంటి ఇక్కడే ఉండాలి? ఇదిగోరా, ఇదే మీ అమ్మ నాకు పీకిచ్చింది. ఇంత చిన్నదాంతో నేను మందు రాసుకోగలనా? అవునరా, ఆ చిన్నీకనేరా నేను పీకింది. మా అయ్యో ఏమైంది? నాకేం తెలుసు? ఆ ఈకల్ని మళ్ళీ అతికిస్తావా ఏంటి? హలో సార్ ఉన్నారా? ఒక కేసు విషయమై ఒకరిని కలవడానికి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. ఇప్పటికే ఆయనకి 10 సార్లు కాల్ చేశాను, ఫోన్ రీచ్ అవ్వట్లేదు. వర్క్ హౌస్లో మోస్ట్లీ ఆయన రీచ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఏంటి ప్రాబ్లం? మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ దానికున్న ఫెదర్ పీకేశారు. డార్క్, వాట్? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, జస్ట్ రిలాక్స్. లిసన్, ఇప్పుడు నువ్వేం చెప్పినా సరే ఖచ్చితంగా వాళ్ళు నమ్మరు, పైగా భయపడిపోతారు. అండ్ దాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. ఈరోజు మాత్రం వాళ్ళు నిద్రపోకుండా చూసుకో. ఈలోగా నేను సార్ని రీచ్ అవుతాను. అండ్ ముఖ్యంగా గోస్ట్ స్కెచ్ వేయి.